హైదరాబాద్లో మంచినీళ్లకు కష్టాలు తప్పవా? వర్షాలు తక్కువ పడుతాయన్న వాతావరణ శాఖ సూచనలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందా? పాతాళానికి చేరుతున్న భూగర్భ జలాలు పైకి వచ్చేది ఎప్పుడని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మంచినీళ్ళ సప్లై మీద జలమండలి ఎండి అశోక్ స్పందించారు. జూన్ మొదటి వారంలోనూ వర్షాలు పడకపోవడంతో వాటర్ ట్యాంకులకు డిమాండ్ ఎప్పటిలాగే కొనసాగుతుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు డైరెక్టర్ అశోక్ రెడ్డి అన్నారు. నీళ్లను వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాడాలని ఎండీ ప్రజలను కోరారు. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో నీళ్ల కోసం వాటర్ ట్యాంకులను ఎక్కువగా బుకింగ్స్ చేసుకుంటున్నారని ఎండీ తెలిపారు. ఎండాకాలంలో భూగర్భ జలాలు తగ్గిన జూన్ నెలలో పడే వర్షాలతో పెరిగేవని, కానీ ఈసారి మాత్రం మార్చి నుంచి ఇప్పటి వరకు వర్షాలు పడలేదని ఎండీ అశోక్ అన్నారు. 1 కోటి మందికి పైగా జనాభా ఉండే హైదరాబాద్లో తాగునీటికి ఇబ్బంది రాకుండా చూస్తున్నామంటున్న జలమండలి ఎండీ అశోక్ రెడ్డితో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. జలాలు తగ్గిపోవడంతో ప్రజలు ఎక్కువగా ఈ వాటర్ ట్యాంకులకు మీద ఆధారపడాల్సి వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో అంటే సూపర్ ఎల్నినో ప్రభావంతో ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అసలు రాబోయే రోజుల్లో తాగునీరికి ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయా? మరోవైపు ఈ ఏడాది వేసవి కాలంలో మే నెలలో ఒక్క 20 రోజుల్లోనే 2 లక్షల పైగా వాటర్ ట్యాంకులను జలమండలి సప్లై చేసింది. అంటే గతంతో పోల్చుకుంటే ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే ఈ సమస్యను ఎలా అధిగమించారు? ఇక రాబోయే రోజుల్లో వర్షపాతం కనుక తక్కువగా నమోదైతే అప్పుడు ఏర్పడే పరిస్థితులను జలమండలి ఏ విధంగా దాన్ని అధిగమిస్తుందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ మే నెలలో మీకు తెలిసిందే 2,50,000 పైగా వాటర్ సప్లై చేశారు. అంటే ఎందుకు సార్ ప్రధానంగా ఇంత డిమాండ్ ఎందుకు వచ్చింది? దాని కారణాలు ఏంటి? ముఖ్యంగా వాటర్ సప్లై అనేది స్టాండర్డ్గా మనం ఇస్తున్నాము. మనం 6 సోర్సెస్ నుంచి ఎవ్రీడే 365 డేస్ 24 అవర్స్ మన సప్లై మోటార్స్ అన్ని నడుస్తూ ఉంటాయి. ఎల్లంపల్లి నుంచి కానీ కృష్ణా నుంచి కానీ ఇవన్నీ వస్తున్నాయి. బట్ మనకి జనవరి నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంటుంది జనరల్గా. అంటే మేము ఇచ్చే వాటర్ సేమ్ ఇచ్చినా కానీ కన్జంప్షన్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది, డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ భూగర్భ జలాలు తగ్గడము, వాళ్ళ బోర్వెల్ డ్రై కావడం. బోర్వెల్ డ్రై అనేది గ్రాడ్యువల్గా అవుతూ ఉంటుంది. ఇక డిసెంబర్ నుంచి కాగానే జనవరి నుంచి కొంతమందికి జనవరిలోనే బోర్వెల్ డ్రై అయిపోతాయి. సో అప్పటి నుంచి వాళ్ళు ట్యాంకర్ స్టార్ట్ చేస్తారు. సో మనము ఇచ్చిన వాటర్ సరిపోదు కాబట్టి అడిషనల్ వాటర్ అడుగుతూ ఉంటారు. అప్పుడు ట్యాంకర్ డిమాండ్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరికి వచ్చేసరికి మళ్ళీ ఒక 20,000 మంది యాడ్ అయ్యారు. సో మార్చికి వచ్చేసరికి 15,000 మంది యాడ్ అయ్యారు. అట్లా ఎవ్రీ మంత్ అడిషనల్గా 15 నుంచి 20,000 మంది యాడ్ అవుతున్నారు. సో గత సంవత్సరం కనుక చూస్తే మనకి 48,000 మంది ట్యాంకర్ బుక్ చేశారు మొత్తం 14 లక్షలలో. బట్ ఈ సంవత్సరం చూస్తే అట్లీస్ట్ 1,00,000 మంది బుక్ చేశారు. అంటే పోయిన 4-5 సంవత్సరాల్లో ఫస్ట్ టైం బోర్వెల్ డ్రై అయినాయి, ఈసారి ఎక్కువైనాయి. అంటే ఒకవైపునేమో లాస్ట్ ఇయర్ గతంలో కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. బట్ ఈ సంవత్సరం భూగర్భ జలాలు ఇంకా తగ్గిపోయి పోయిన సంవత్సరం కంటే డబుల్ సంఖ్యలో మనకి వాటర్ ట్యాంకర్లు బుక్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే బోర్లు డ్రై అయిపోతున్నాయి. సో పోయిన సంవత్సరం మనకి అడ్వాంటేజ్ ఏమైందంటే ఏప్రిల్ మేలో వర్షాలు వచ్చినాయి. సో ఈసారి ఏప్రిల్లో వర్షం రాలేదు, మేలో రాలేదు, జూన్ ఫస్ట్ వీక్ అయిపోతుంది, ఈ రోజు కూడా రాలేదు. మీరు నమ్మరు, మే కంటే జూన్ ఫస్ట్ వీక్లో డిమాండ్ పెరిగింది. నార్మల్గా జూన్ అంటేనే వర్షాకాలం అనుకుంటాం మనం. సో మే 2వ వారం 3వ వారం కంటే జూన్ ఫస్ట్ వీక్లో నాకు డిమాండ్ ఎక్కువ పెరిగింది. రీజన్ ఏంటంటే ఇంకా కూడా బోర్లు డ్రై అవుతున్నాయి. మీరు ఒకసారి చూస్తే గ్రౌండ్ వాటర్ పిక్చర్ కనుక చూస్తే సో ఎట్లా డిప్లీట్ అవుతుంది చూడండి. సో లాస్ట్ ఇయర్ కనుక చూస్తే రెడ్ ఓన్లీ సర్టెన్ పాకెట్స్లో ఉంది. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ టోటల్గా గ్రౌండ్ వాటర్ ఇది మే 25, ఇది మే 26. లాస్ట్ ఇయర్ కంపేర్ ఇదంతా కూడా టోటల్ డ్రై అయిపోయింది గ్రౌండ్ వాటర్. సో ఇదంతా వెస్ట్ సిటీలో ఏది గచ్చిబౌలి దగ్గర నుంచి ఇదంతా మనకు టోటల్గా చూసుకుంటే ఇదంతా, అట్లాగే కొంత ఈ పార్ట్లో. సో అంతకుముందు 24లో చూస్తే మీకు అసలు మేలో వెరీ షార్టేజ్ ఉంది. లాస్ట్ ఇయర్ చూస్తే ఇంకా పెరిగింది, ఈ సంవత్సరం చూస్తే ఇంకా పెరిగింది. సో ఇయర్కి గ్రౌండ్ వాటర్ ఇంకా కూడా చాలా డిప్లీట్ అవుతుంది. సో దానికి ఒకటే ఒక మార్గం, భూగర్భ జలాలను పెంచుకోవాలి, లేదంటే కొత్త ప్రాజెక్టులు రావాలి, లేదంటే భూగర్భ జలాలని ఎవరికి వాళ్ళ ఇంటి లోపల నిల్వ చేసుకోవాలి, ఏది బోర్వెల్ని డ్రై కాకుండా. సో దానికి మనం కృషి చేస్తున్నాము, అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం 24,000 వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ చేసాము. సో లాస్ట్ ఇయర్ 16,000 చేసాము.
సో అది ఒక పద్ధతి. రెండవది ఇంకో ప్రాజెక్ట్ తీసుకురావడం. సో లాస్ట్ ఇయర్ మనకి ప్రభుత్వం 7,300 కోట్లు పెట్టి గోదావరి ప్రాజెక్టు శాంక్షన్ చేశారు. వర్క్ స్టార్ట్ అయింది. కానీ అది కంప్లీట్ కావడానికి ఇంకో 15 నెలలు పడుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ అయిపోయిన తర్వాత కానీ ఆ ప్రాజెక్ట్ రాదు. సో అప్పటి వరకు కూడా మనము నీటిని పొదుపుగా వాడుకోవడం, గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేసుకోవడము, ఈ 2 మార్గాల ద్వారా మాత్రమే మనము నెక్స్ట్ సమ్మర్ని కూడా అధిగమించవచ్చు. అంటే ముఖ్యంగా వాటర్ ట్యాంకులు ఇప్పుడు చాలా మంది ఎక్కువ మంది బుక్ చేసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళకి ఈ ఇంకుడు గుంతలు ఎక్కువ పెంచుకోవాలని అట్లా ఏమైనా చేస్తున్నారు సార్ అవగాహన? సో ఇప్పుడు మన ఫస్ట్ టార్గెట్ అదే. హైయెస్ట్ ట్యాంకర్స్ బుక్ చేసే వాళ్ళని ఫస్ట్ చేసుకోమని నోటీసులు ఇచ్చాము. కొంతమంది చేసుకుంటున్నారు, కొంతమంది ప్రాబ్లం వచ్చిన తర్వాత కానీ అర్థం కావట్లా. సో ఈ సంవత్సరం ఇంక కొద్దిగా ఎక్కువ అర్థమైంది. సో ఎన్ని ఇంకుడు గుంతలు కనుక వాళ్ళు చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ అన్ని రోజులకి అడిషనల్గా వాళ్ళ బోర్ పనిచేస్తుంది. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ చేశాం. బట్ ఇంకా కూడా చాలామంది నమ్మట్లేదు. సో ఎన్ని ట్యాంకర్లు బుక్ చేసినా మాకు కెపాసిటీ ఉంటుంది. అది దాటి ఇవ్వడానికి మాకు కూడా సాధ్యం కాదు. ఇప్పుడు ఒక 50 ఫ్లాట్స్ ఉన్నాయి, మొత్తం మేమే ఆధారపడ్డామంటే మేము పైపుడ్ వాటర్ ఇస్తాం. బట్ రోజుకి 10 ట్యాంకర్లు ఒక అపార్ట్మెంట్కి ఇవ్వాలంటే ఇవ్వలేము. సో కాబట్టి అందరూ గమనించాలి. ఒకటి, గ్రౌండ్ వాటర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. రెండవది, వాటర్ని పొదుపుకోవాలి, అలవాట్లు మార్చుకోవాలి. మనము వాటర్ని ఎంత వాడుతున్నాం అంటే ఫ్రీగా వస్తుంది అనే ఉద్దేశంతో వాడుతున్నాం. మనం వాడుతున్న దానిలో 50% తోటి మనం సర్వే కావచ్చు. కానీ మన అలవాట్లు అట్లాంటివి. మనం స్నానం చేసేటప్పుడు ఒక బకెట్తో చేసిన బదులు 3 బకెట్లు చేస్తాము, కారు కడుగుతాము, ఫ్లోర్ కడుగుతాము, ఆ చెట్లకు కూడా పైపులు పెట్టి కడుగుతూ ఉంటాము, పడుతూ ఉంటాము. సో ఇవన్నీ కూడా మనకు ఉన్న లగ్జరీగా వాడుతున్నాం. సో దాన్ని వీలైనంత పొదుపుగా, జాగ్రత్తగా, జ్యుడిషియల్గా వాడాలి. అదొక్కటి మార్గం. రెండవది, గ్రౌండ్ వాటర్ని ఇంప్రూవ్ చేయాలి. ఈ రెండింటి వల్లనే నెక్స్ట్ సమ్మర్ని మనం ఎదుర్కోవచ్చు. రైట్. ముఖ్యంగా ఈ ఏడాది వేసవి కాలంలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో అటు నీళ్ళకి కొరత ఏర్పడింది. అయినప్పటికీ దాన్ని అధిగమించి ప్రజలకు ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అయితే వచ్చే ఏడాది ఎండాకాలంలో ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ సొంత బాధ్యతగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం, నీటి వృధా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తేనే రాబోయే రోజుల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర టీవీ.